వైపు వెనకకి తిరిగి చూడకూడదు. హల్లెలూయా. పరలోకము రుచిని నువ్వు చూచి ధనము వైపుకు చూడకూడదు. పరలోక రుచిని నువ్వు చూచి నువ్వు ఎలాగుండకూడదు అంటే ఈ లోక ఆశల మీద, ఈ లోక తలంపులు నీకు ఉండకూడదు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ధనవంతుడు సుఖపడ్డాడు అంటే ఈ లోకములో, అందుకనే నరకమును అనుభవిస్తున్నాడు. ఈ దరిద్రుడు కష్టంను అనుభవించాడు, అందుకనే సుఖమును అనుభవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు ఆయన సుఖమును అనుభవిస్తున్నాడు, ఎందుకు ఈ నరకములో అగ్నిజ్వాల మధ్యలో కాలవేయబడుతూ ఉన్నాడు అంటే, ఈ లోకములో ఉన్నప్పుడు చూడండి, ఒకానొక దినమున దేవుణ్ణి డేరాల్లో గుడారంలో ఆరాధించేవాళ్ళు, ఒకానొక దినమున ప్రతిష్ఠించుకునేవాళ్ళు, ఒకానొక దినమున మనం చూస్తే యెరూషలేములో సొలొమోను కట్టిన మందిరంలో ఆరాధించుకునే వాళ్ళు. కానీ ఈ రోజు దేవుడు అంటూ ఉన్నాడు, నీ దేహమును నేను దేవుని ఆలయముగా చేసుకున్నాను అంటూ ఉన్నాడు. అయితే ఈ దేహమును దేవునికి మహిమకరంగా ఉంచుకోవాలి. లాజరు దేహమునేమో ఆయన శరీరం మొత్తము మృతతుల్యం అయిపోయిన కురుపులు కుక్కలు నాకినా కూడా సరే, ఆయన హృదయంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. హల్లెలూయా. నువ్వు నీ శరీరం అంతా మృతతుల్యం అయిపోయినా కూడా సరే, నీ హృదయంలో ఎవరు ఉండాలి? ఏసై ఉండాలి. నీకు ఏసై ఉంటే ఖచ్చితంగా నువ్వేమవుతావు? ఈ లోకములో ఒకవేళ నువ్వు దుర్భరమైన జీవితమును అనుభవించిన, పరలోకములో నువ్వు బంగారు వీధుల్లో నువ్వు ప్రయాణం చేస్తావు. హల్లెలూయా. నువ్వు బంగారు, నీకు యేసుక్రీస్తు ప్రభు వారు అంటూ ఉన్నాడు ఏంటంటే, చూడండి అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, నీ పౌరస్థితి ఎక్కడ ఉందంట? పరలోకములో ఉంది. యేసై అంటాడు శిష్యులతో ఏమనంటే, నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, నేను పరలోకములో మీకు నివాసములు నేను ఏర్పాటు చేస్తాను అంటూ ఉన్నాడు. నువ్వు పరలోకములో నివాసం ఏర్పాటు చేసుకుని యేసై నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి ఒకానొక రోజుకి ఏమవుతుంది? క్లోజ్ అయిపోతుంది. అన్ని వ్యర్థమే, మట్టిలో కలిసిపోతాయి. కానీ దేవుడిచ్చిన ఆత్మ మాత్రము దేవుడి దగ్గరికి చేరాలి. ధనవంతుడు లాజరు గురించి ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో. వాళ్ళిద్దరూ ఒకరేమో సుఖమును అనుభవించారు, ఒకరేమో కష్టమును అనుభవించారు, ఒకరేమో సుఖ భోగములు అనుభవించారు. ఆయన తినేదానికి తిండి లేదు, కట్టుకునేదానికి బట్ట లేదు, ఉండడానికి నీడ లేదు. అయినా కూడా సరే ఆయన దేవునిని మహింపరిచాడు. హల్లెలూయా. ఈయనకి ఇన్ని ఉన్నాయి, దేవుణ్ణి పక్కన పెట్టాడు. ఈయన డబ్బుని మహింపరిచాడు, లోకమును మహింపరిచాడు, లోక ఆశలను అనుసరించాడు. అందుకనే నరకంలో అగ్ని ఆరడం లేదు, పురుగు చాటు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఇంకొక మాట చదువుమా. ఇప్పుడైతే వాడు నెమ్మది పొందుచున్నాడు. హల్లెలూయా. నువ్వు యాతన పొందుచున్నావు. అంతేకాక గోరువారు ఉండినట్లును మహా అగాధం ఉందని చెప్పాను. చూడండి, ఇద్దరి మధ్య ఏముందంట? అక్కడ వాళ్ళు ఇక్కడికి రాలేరు, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళలేరు. ఎందుకు అక్కడ వారు ఇక్కడికి రాలేరు, ఇక్కడ వారు అక్కడికి పోలేరు అని అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళకి పర్మిషన్ పైకి లేదానికి లేదు. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారు? పాపం చేశారు, దేవునికి విరోధంగా జీవించారు, దేవుణ్ణి అనుసరించలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈ పరిసయ్యులు ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారు, సనుక్కుంటూ ఉన్నారు. నువ్వేంటి సంకర్లతో పోయి భోజనం చేస్తున్నావు, నువ్వేంటి పలానాలతో కూడా తిరుగుతున్నావు అని చెప్పి ఆయన్ని చూడండి, ఆయన పరలోకం నుంచి వచ్చిన దేవుని కుమారుడైని ఉండి కూడా సరే వీళ్ళందరి మాటలను ఏం చేస్తున్నాడు? తగ్గించుకొని తీసుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ యాతన పడుచు ఉన్నాడంట. ఎవరు? ధనవంతుడు. కానీ ఈ లోకంలో ఉన్న రోజులు సుఖముగా జీవించాడు. కానీ ఇక్కడ లాజరు మాత్రం ఏం చేస్తూ ఉన్నాడు? సుఖమును అనుభవిస్తున్నాడు పరలోకంలో. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఈ లోకములో దేవుని కొరకు నువ్వెంత కష్టపడితే, దేవుని కొరకు నువ్వెంత ప్రాధేయపడితే, దేవుని కొరకు నువ్వు ఎంత ఇష్టంగా జీవిస్తే నువ్వు అంత పరలోకంలో సమృద్ధిని నువ్వు దాచుకోగలుగుతావు. హల్లెలూయా. ఈ లోకంలో ఎంత దాచుకున్నా కూడా సరే, ఒక మాట మీకు గుర్తు చేసి నేను క్లోజ్ చేస్తాను. చూడండి, మత్తయి సువార్త తీయండి, 6వ అధ్యాయము 19వ వచనం చదువు త్వరగా. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, చెమటయు తినివేయను.
దొంగలు కన్నము వేసి చూడండి, భూమి మీద ఒకవేళ మనము ధనమును సమకూర్చుకున్నా ఏం చేస్తుందంట? చెమట తినేస్తుందంట, తుప్పు తినేస్తుందంట. అదే విధంగా దొంగలు వచ్చి కన్నం కూడా వేస్తారంట. అదే పరలోకములో మీరు ధనమును సమకూర్చుకోండి, అచ్చట చెమటైనను తుప్పైనను దొంగలు ధనము వేరు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం సంపాదించుకునేదంతా ఏమవుతుందంట? చెమట తినేయచ్చు, లేకపోతే దొంగలు దొంగలించవచ్చు, తుప్పు తినేయచ్చు. కానీ పరలోకంలో నువ్వు సంపాదించుకుంటే అక్కడ ఎవరు వచ్చి నీ ధనమును తీసుకువెళ్ళరు. అక్కడ దొంగ ఉండడు, ఆడ చెమట్లు ఉండవు, అక్కడ తుప్పు పట్టదు. ఎందుకనంటే అది పరమ స్థలమై ఉన్నది. హల్లెలూయా. పరలోక నివాసమై ఉన్నది. పరమాత్ముడు నివసించే స్థలంలో అక్కడ ఇలాంటివి ఏవి ఉండవు. చూడండి, అయితే నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉండను. హల్లెలూయా. చూడండి, నీ ధనం ఎక్కడ ఉండింది అనుకో, నీ హృదయము అక్కడ ఉంటది. నువ్వు ఒకవేళ నీ హృదయం దేవుని దగ్గర ఉంటే నీ హృదయం ఎక్కడ ఉంటుందో తెలుసా? పరలోకంలో ఉంటది. హల్లెలూయా. నీ హృదయం ఒకవేళ దేవుని దగ్గర ఉంటే ఎక్కడ ఉంటావు? పరలోకంలో ఉంటది. నీ ఆలోచన అంతా కూడా పరలోక సంబంధమైన ఆలోచన కలిగి ఉంటావు. అందుకనే ఇక్కడ వీళ్ళిద్దరి గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం నలుగురు ధనవంతుల గురించి చెప్పుకుందాం అనుకున్నాం ఈరోజు. కానీ దేవుడు లాజరు గురించి, ధనవంతుడి గురించి, ఒక ధనవంతుడి గురించి మనకు దగ్గర 50 నిమిషాల టైము సరిపోయింది. లాస్ట్ చదువమ్మా, 27వ వచనం. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాళ్ళని పంపవాలని నేను వేడుకొనుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మళ్ళీ చెప్తూ ఉన్నాడు, అయ్యా నా పరిస్థితి అయితే ఇలాగ అయిపోయింది. నేను లోకంలో ఉన్న రోజులు దేవునికి దూరంగా జీవించాను, లోక ఆశల్లో పడిపోయినాను, అదే జీవితం అనుకున్నాను. నా తండ్రి ఇంట 5 సహోదరులు ఉన్నారు. వాళ్ళకి వెళ్ళి మీరు ఏం చేయాలి? నేను పడిన ఈ బాధ వాళ్ళు అనుభవించకుండా వాళ్ళకి మీరు సాక్ష్యం ఇచ్చుటకై లాజర్ను పంపన్నాడు. హల్లెలూయా. అందుకు అబ్రహాము వారి యొద్ద మోసేయు ప్రవక్తలను ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ 5 సహోదరులు ఉన్నారని చెప్పాడు కదా ధనవంతుడు. ఆ సహోదరులకు కూడా ధర్మశాస్త్రం గురించి తెలుసు. హల్లెలూయా. మోసే ధర్మశాస్త్రం గురించి తెలుసు, ప్రవక్తల ధర్మశాస్త్రం గురించి తెలుసు. అదే విధముగా యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పేది కూడా ఎవరికి తెలుసు? పరిశీలకు తెలీదా? శాస్త్రులకు తెలీదా? వాళ్ళ తమ్ములకు తెలీదా? వాళ్ళ కుటుంబంలో ఉండేలకు తెలీదా? అందరికి తెలుసు. యేసును వెంబడిస్తూ ఉన్నారు వీళ్ళు కూడా. కానీ ఆయన సత్యమునకు దూరంగా ఉన్నారు. ఏమై ఉన్నారు? ఆయన సత్యమునకు దూరంగా ఉన్నారు. ఆయన సత్యమును బోధిస్తున్నాడు. ఆ సత్యమునకు ధనవంతుడు ఏమై ఉన్నాడు? దూరంగా ఉన్నాడు. పరిసయ్యుడు ఏమై ఉన్నాడు? దూరంగా ఉన్నాడు. శాస్త్రులు ఏమై ఉన్నారు? దూరంగా ఉన్నారు. వీరు ధర్మశాస్త్రమును అనుసరిస్తున్న దేవుని కుమారుడు సత్యమైన మాటలు బోధిస్తూ ఉంటే దాన్ని అనుసరించటం లేదు. ఆయన చెప్పే మాటలు మీరు వక్రీకరిస్తూ ఉన్నారు, ఆయన గురించి అనుకుంటూ ఉన్నారు. అందుకనే యేసయ్య తన శిష్యులకి ఉపమానం చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ధనవంతుడుగా ఉండాలనుకుంటూ ఉన్నావా? లాజరుగా ఉండాలనుకుంటూ ఉన్నావా? నువ్వు ధనవంతుడిగా జీవిస్తే, అయితే ఇంకొకటి కూడా, ధనవంతుడిగా ఉండడం మంచిదే, కానీ మొదట దేవుణ్ణి ధనవంతుడిగా చేసుకో. హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో జీవించేటప్పుడు దేవుణ్ణి మొదట ధనవంతుడిగా చేసుకో. ఆయనే కదా నీకు అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చిన ఆయన నువ్వు మర్చిపోయి ఈ లోకంలో నువ్వు ధనమును నువ్వు దాన్నే దేవతగా దేవుడుగా అనుకున్నావు అనుకో, ఇలాగా ఈ ధనవంతుడి పరిస్థితి ఎలాగుందో, అగ్ని ఆరడం లేదంట. అగ్ని జ్వాలల మధ్య నేను కాలిపోతూ ఉన్నానయ్యా, లాజర్ను పంపించు అంటూ ఉన్నాడు. కానీ లోకంలో ఉన్నప్పుడు చాలా సుఖమును అనుభవించాడు. ఇక్కడ ఈ నరకము చూడండి, ఎవరికైనా ఒక దెబ్బ తగిలితే గాని దాని నొప్పి అనేది తెలీదు. ఎవరికైనా కూడా సరే, నీకు కానీ నాకు కానీ ఏదైనా ఒక సమస్య వస్తే గాని దాంట్లో ఉన్న మంచి ఏందో చెడేందో తెలియదు మనకు. అదే విధముగా ఈ ధనవంతుడికి ఇప్పుడు కష్టం వచ్చిందని బాధపడుతూ ఉన్నాడు, కానీ కష్టంతో జీవిస్తున్న వ్యక్తిని ఏ రోజైనా చూసాడా? చూడలేదు. ఏదైనా ఒక రొట్టె ఇచ్చాడా? కానీ ఇంత బాగాలేదు కదా, ఆయనకి ఏదన్నా అనారోగ్యంగా ఉన్నాడు, ఆరోగ్యంగా వచ్చేదానికి ఎవరైనా ఒక వైద్యుడికి చూపించాడా?
ఏమీ లేదు. ఆయన స్వార్థం ఆయన చూసుకున్నాడు కాబట్టే ఈరోజు నరకంలో ఉన్నాడు. ఆయన బాధను అనుభవించాడు కాబట్టే ఈరోజు సుఖమును పరలోకములు అనుభవిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సన్న మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఏంటంటే దేవునికి ఇష్టమైన వారిగా జీవిద్దాము. దేవుని యందు నమ్మకం ఉంచుదాము. దేవునికి దగ్గరగా ఉండి ముందుకు వెళ్దాము. దేవుడి ఇటు మాటలు దీవించిన గాక. ఆమేన్.